దేవునికి స్తోత్రం కలుగుగా. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, ఏముంది అక్కడ? ఆయనతో ఉండినవారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఈ సంగతి వారికి తెలియజేశాను. కానీ ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడిననియు వారు విని నమ్మకపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూసారండి, ఆమె చెప్పింది విన్నారు ఎవరన్నా? ఆమె చూసేనని చెప్తుంది, కానీ ఆవిడ మాటలు ఎవడ కూడా నమ్మకపోయింది. దేవునికి స్తోత్రం వెళ్ళింగా. 16 అధ్యాయం 16 ఏముంటది? మార్క్స్ వార్త 16:16 నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. దేవునికి స్తోత్రం కలిగా. కానీ ఏం చేశారు? వీళ్ళు నమ్మారు నమ్మలేదా? వీళ్ళు బాప్తిసం ఉంటుంది, అర్థమా కాదా చెప్పండి? నమ్మలేని వాళ్ళకి అది ఆ బాప్తిసం అర్థమే. నువ్వు నమ్మకపోతే నువ్వు పొందిన బాప్తిసం వ్యర్థమే. నువ్వు నమ్మితేనే దానికి ఒక విలువ, ఒక పరమార్థం అనేది ఉంటుంది. దేవునికి స్తోత్రం కలిగి. వీళ్ళు నమ్మలే, చెప్పింది బాబు చూసి చెప్పింది సాక్షి చెప్పినా సరే ఎవరు కూడా నమ్మేవారు కలిగి. దేవునికి స్తోత్రం కలిగి. లూకా సువార్త 24 మనం చూస్తాము 24 అధ్యాయం. ఆదివారము తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు తీసుకుని సమాధి ఎదుగు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొల్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి, గాని ప్రభువైన యేసు దేహం వారికి కనబడలేదు. ఎన్నిసార్లు చెప్పాడు యేసు ప్రభు? ఎన్నిసార్లు చెప్పాడు ఆ మాట? దాస్ గారు ఎన్నిసార్లు చెప్పాడు ఆయన? నన్ను సిలివేస్తారు, నన్ను చంపుతారు, కానీ నేను 3 రోజులు తిరిగి లేస్తాను అన్నారు లేదా? దేనికి స్తోత్రం కలిగి. హల్లెలూయా. ఎవరన్నారు? మర్చిపోయారు, అంతా మర్చిపోయారు. ఒక బిడ్డలను ఒక వ్యక్తి వచ్చి పరిచయం వచ్చి యేసు ప్రభుని ఒక మాట ఏదైనా సూచక క్రియ చేయమని అడిగారంట. ఏం చెప్పండి? సూచక క్రియ చేయమని అడిగారంట. ఏమన్నారు అప్పుడైనా? మీకు ఒక సూచక్రియ చెయ్యి, మేము వింటాం, మేము చూస్తాం అన్న వాళ్ళకి ఏం చెప్పారు చెప్పండి? ఆనందం సూచక క్రియ. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, సూచక క్రియ చేస్తే చూద్దాం అన్న వాళ్ళకి సమాధానం ఏం చెప్పారు చెప్పండి? యోనా శాప గర్భంలో 3 దినాలు ఎలా ఉన్నాడో మనిషి కుమారుడు కూడా 3 దినాలు భూగర్భంలో ఉంటాడు. యోనా శాపలోంచి ఎలా బయటకు వచ్చాడో నేను కూడా ఈ సమాజంలోంచి బయటకు వస్తా ఎన్నోసార్లు చెప్పాడు ఆయన. వీరికి ఏం చేయాలి? కొరకే ఎక్కలేదు. దేనికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. చదువు చూడమ్మా. ప్రభువైన యేసు దేహం వారికి కనబడలేదు. ఇందుని గురించి వారికేమీ తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలబడి వారు భయపడి ముఖములు నేల మోపి ఉండగా వారు, వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతుల్లో వెతుకుచున్నారు? ఆయన ఎక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన ఎక్కడ లేడంట? సమాధిలో లేడు, ఆయన లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఆయన ఇంకా గలిగిలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టుల మనుషుల చేతికి అప్పగింపబడి శిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. దేనికి స్తోత్రం కలిగింది. మీకు చెప్పిన మాట మీకు మర్చిపోయారా? జ్ఞాపకం చేసుకోండి. పాపిష్టి మనుషుని చేత శిలువ వేయబడతాడు, సమాధి చేయబడతాడు, 3 దినాలు లెక్కుతాడని నేను చెప్పిన మాట మీరు జ్ఞాపకం చేసుకోండి అని ప్రభువారు వారితో అన్నారు. దేనికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకుని సమాధి ఎద్దులను తిరిగి వెళ్ళి ఈ సంగతులని 11 శిష్యులకు తగ్గిన వారందరికీ తెలియజేసేది. ఈ సంగతులు
అపోస్తులతో చెప్పిన వారెవరనగా మగ్దలేని మరియ. దేవునికి స్తోత్రం చెప్పండి. చూసిన ఆవిడే మొదటగా చెప్పిన ఆవిడ కూడా ఆవిడే. దేవునికి స్తోత్రం కలిగాక హల్లెలూయా. ఇంకా మనం చూస్తే ఈ సంగతులు 11వ వచనం, అయితే వారి మాటలు వీరి దృష్టి వెర్రి మాటలుగా కనబడేవి కనుక వీరు వారి మాటలు నమ్మలేదు. అయితే పేతురు లేచి సమాధి ఎదురు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రము విడిగా కనబడి. దేవునికి స్తోత్రం కలిగింది. అతడు జరిగిన దానిని గురించి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలిగిందాక హల్లెలూయా. అదే రకంగా యోహాను సువార్త చివరిగా ముగింపులోకి వద్దాం. దేవునికి స్తోత్రం కలిగిందా. యోహాను సువార్త 20వ అధ్యాయం. ఆదివారం ఇంకానూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా పెందలకడ సమాధి ఎద్దుకు వచ్చి సమాధి మీద ఉండే రాయి తీయబడి ఉండుట చూశాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ముసల యోహాను గారు కూడా మగ్దలేని మరియా గురించి రాసి దేవుడి కోసం కష్టపడ్డ వారి పేర్లు ఎక్కడా జీవ గ్రంథంలో ఉంటాయి. దేవునికి స్తోత్రం కలిగి హల్లెలూయా. నువ్వేమైనా చేస్తే, నువ్వేమైనా ఇస్తే ఒక మందిరంలో నీ పేరు రాయొచ్చు, రాయకపోవచ్చు. అర్థమైందా? నీ పేరు మందిరంలో ఉండటం కావాలా, జీవ గ్రంథంలో ఉండటం కావాలా? చెప్పండి. జీవ గ్రంథంలో నా పేరు ఉంటే చాలా చెప్పగెత్తండి. అక్కడ ఉంటేనే లోనికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఉంటుంది. ఎంట్రీ ఉంటుంది, అక్కడ లేదు ఉండదు. ఇక్కడ ఎన్ని పేర్లు గోర్షిప్ నీ పేరు రాసేసినా సరే అక్కడ లేకపోతే అది వేస్ట్. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఇక్కడ ఎన్ని 3-4 గ్రంథాల్లో కూడా ఆమె పేరు చూసి ఎలా రాయబడదు? మగ్దలేని మరియా. ఆమె చేసింది ఎంత అండి బాబు? అప్తర్ ఖరీదంతా చెప్పండి ఎవరన్నా. అప్తర్ ఖరీదంతా 300 దేనారములు. ఎంతమ్మా? రూపాయలు మనకి, దేనారాలు వాళ్ళకి. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. 300 దేనాలకు ఖర్చు పడింది అంతే. కానీ ఆ పేరు ఎక్కడ దాకా వెళ్ళిపోయింది? ఎన్ని సంవత్సరాలు యేసు ప్రభు నిద్రించి అప్పుడే 2000 సంవత్సరాలు అయిపోతుంది. దేవునికి స్తోత్రం కలిగింది. ఇంకా ఆమె పేరు బైబిల్ నుంచి ఎవడో తీయలేడు అనమాట. దేవునికి స్తోత్రం కలిగింది. జీవకంగా ఎవడో ఆ పేరు తీయలేడు. ఇంకా మనుషుల దగ్గర మనుషులు రాస్తే తీసేస్తాను, కానీ దేవుడు రాస్తే తీసే పని ఉండదు. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సీమోను పేతురునొద్దకును యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని యొద్దకు వచ్చి ప్రభువును సమాధి నుండి ఎత్తుకుని పోయి ఆయనను ఎక్కడ ఉంచినో ఎరుగుమని చెప్పాను. దేవునికి స్తోత్రం కలిగింది. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి ఎత్తుకు వచ్చింది. వారిద్దరూ కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి ఎత్తుకు వచ్చి వంగి నారబట్టలు పరిగెత్తుట చూశాను, కానీ అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అతడు సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడియుండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండగా వేరొక ఒక చోట చుట్టి పెట్టి ఉండుటయు చూసి, అప్పుడు మొదట సమాధికి వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మాను. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు ఒక ఆయన అన్నాడు కదా, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. దేవునికి స్తోత్రం చెప్పండి. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఎవరితో మాట్లాడాడు? సత్యవతి నువ్వు చాలమ్మా అని మీరు చెప్పే కదా సమాధానాలు. వెనకాల గురించి వాళ్ళకి అవకాశం ఇవ్వకపోం, వాళ్ళకి అవకాశం ఇవ్వ చెప్పనవా వాళ్ళకి. ఇప్పుడు చెప్తున్నారు మళ్ళీను. సత్యవతి కానీ రూతమ్మ కానీ, రూతమ్మ ఎక్కడ ఉందా? రూతమ్మ కానీ, పాస్టర్ గారు కానీ, యాకోబు ఇర్మే కానీ, వీళ్ళ 5 మినహాయించి ఎవరైనా చెప్పడానికి సమయం ఇస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇలా మీరు చెప్పొద్దు. మీకు అసలు వాళ్ళకి చెప్పుకునే అవకాశం ఆలోచిద్దాం ఇవ్వాలకే. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా.
ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏమని, ఆయన మృతుల నుండి లేచుట అగత్యమను లేఖనము వారి ఇంకను గ్రహింపరైంది. అంతటా శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయింది. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండేది. ఎవడో ఏడవలేదు, మరియా ఏడుస్తుంది. మరియా ఏడుస్తుంది. అత్తరుతో అభిషేకం చేసిన మరియా ఏడుస్తుంది. అక్కడ ఆవిడకి ఏడవలసిన పనే వచ్చింది. ఆవిడకైనా బంధువా అయినా కాదు కదా. పాస్టర్ గారే నేను బంధువుని అవ్వలే కాదు. మీరు పాస్టర్ అయితే సేవకుడిగా దైవకుడిని అంతే, బంధువులు అవ్వలేదు కాదు. దేవునికి స్తోత్రం కలిగింది. అదే కొంతమంది తమ్ముడు గారని, కొంతమంది అన్నయ్య అని, కొంతమంది ఏమో డాడీ అని ఇలా పిలుస్తూ ఉంటారు. పాస్టర్ గారినే బంధువులు కాదు అంటే ఆ ఆప్యాయతతో పిలుస్తారనమాట సేవకుడిని. దేవునికి స్తోత్రం చెప్పండి. చిన్నవాడైతే తమ్ముడని, పెద్దవాడైతే అన్నయ్య అని, ఇంకా కాకపోతే నాన్నగారని పిలుస్తూ ఉంటారు సేవకుడిని. దేవునికి స్తోత్రం చెప్పండి. కానీ ఇక్కడ యేసు ప్రభు వారికి ఈమెకి ఏ సంబంధం, ఏ యొక్క రక్త సంబంధం లేదు కనుక అయినప్పుడు కూడా ఏం చేస్తున్నారు, ఆవిడ ఏం చేస్తున్నారు, ఏడ్చుచు సమాధిలో ఉంగి చూడగా తెల్లని వస్త్రము ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనపడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును. తల వైపున ఒకడు కూకున్నాడు, కాళ్ళ వైపున ఒకడు కూకున్నాడు. కానీ అక్కడ యేసు మాత్రం లేదు. స్తోత్రం చెప్పండి. ఆయన సమాధిలో పెట్టినటువంటి ఆ యొక్క ప్లేస్ కూడా అంతే, కానీ ఆ ప్లేస్ మాత్రం ఖాళీగా. దేవునికి స్తోత్రం కలిగింది. అలే నిజం. వారు అమ్మా దేవునికి స్తోత్రం చెప్పండి. అమ్మా ఎందుకు ఏడుస్తున్నామని ఆమె అడగగా ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. నా ప్రభుని ఎవరో ఎత్తుకొని పోయింది. ఆయన ఎక్కడ ఉంచారో నాకు తెలియలేదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండడా చూచెను. కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. దేవునికి స్తోత్రం కలిగింది. యేసు అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని ఎవరు అడగకపోతే వేసేవాళ్ళు అడుగుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన కంపల్సరీగా అడుగుతాడు. నీ ఏడుపుని చూసేది ఆయన, ఏడుపుని ఆలకించేది ఆయన, నీ కన్నీరు చూసేది కూడా ఆయనే. వాళ్ళు రాలేదండి, వాళ్ళను నన్ను ఊరుకోబెట్టలేదు, వీళ్ళు నన్ను ఓదార్చలేదు అనే మాట్లాడలేదు పక్కన అంటాను అనమాట. యేసయ్య మాత్రం వచ్చి నిన్ను పలకరిస్తాడు, నీ కన్నీరుని తుడుస్తాడు, కన్నీరుని నాట్యంగా మార్చే దేవుడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలిగిందా. హల్లెలూయా. చదవమ్మా. ఎవరిని ఎదుగుతున్నావు? దేవునికి స్తోత్రం చెప్తాను. అమ్మా ఈ మరియా ఎవరిని ఎదుగుతుందమ్మా? వెనకాలని చెప్పండి అమ్మా, అందరూ చెప్పండి. యేసు ప్రభుని ఎదుగుతోంది. ఎక్కడికి వెళ్ళి? సమాధి గడికి వెళ్ళి. ఆయన వచ్చాడు, అడుగుతాడు, అమ్మా ఎందుకు ఎడుగుతావు అమ్మా అన్నాడు. ఆయన ఏమనుకుంది? తోటమాలి అనుకుంది. అయ్యా నా ప్రభుని ఎక్కడ పెట్టారో చెప్పవా అని అడుగుతుంది. ఎందుకు ఆయన ఎవరు చెప్పండి? ఆయనే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయనే వచ్చేసాడు. ఆయనే వచ్చి అడుగుతుంటే ఆయన్ని గుర్తుపట్టలేకపోయింది పాపం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ఆ పాపం కళ్ళం నీళ్ళు వస్తున్నాయి కదా, నీళ్ళు కడికలకు ఉంది కదా, యేసుప్రభుని సరిగ్గా చూడలేకపోయింది అన్న. కళ్ళంతా కన్నీరుతో ఉండిపోయింది, దుఃఖంతో ఉంది, గుర్తుపట్టలేకపోయింది. మనప్పటి చూడండి, ఎప్పుడైనా ఎడుతూ ఉంటే ఎదురు వస్తే సరి కనపడమని ఎప్పుడు గమనించారా? కళ్ళం నీళ్ళు ఉన్నాయనుకో ఎదురు వస్తాయి కనపడవు, తుడుచుకుంటే ఇలా తుడుచుకుంటే కనిపిస్తాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఎవరిని ఎదుగుతున్నావు అంటే నా తోటమని అనుకుని ఎక్కడ దాచించారో చెప్పవా అని అడుగుతావు. ఇప్పుడు చదవమ్మా. యేసు ఆమె చూసి
మరియా అని పిలిచెను. దేవునికి స్తోత్రం చెప్పండి. మరియా అనే పిలుపు ఆయన ముందు ఎవరో పిలవండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరో పిలవరు, ఎవరో రకరకాల పిలుపులు పిలిస్తే పిలవచ్చు, కానీ యేసయ్య మాత్రం మరియా గౌరవంగా పిలుస్తాడు. ఆయన ఎలాంటి వారినైనా సరే అమ్మా లేకపోతే కుమారి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక అమ్మని ఏమన్నాడు? కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. దేవునికి స్తోత్రం కలిగింది. అమ్మ, నేను ఎవరో కొట్లదా రాయించుకొని కొట్టలేదు ప్రభా, నేను కొట్టనమ్మా. దేవునికి స్తోత్రం. చక్కటి పిలుపు అనమాట. ఆ పిలుపు ఎవరు పిలుస్తారు? మన కుటుంబ సభ్యులు కూడా పిల్లడం వల్ల అలాంటి పిలుపు అయింది. దేవునికి స్తోత్రం కలిగింది. మరియా అని పిలుస్తా ఉంది. చదవండి. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచాడు. ఆ మాటకు బోధకుడిని అర్థం. యేసు ఆమెతో నేను ఇంకాను తండ్రి యొద్దకు. ఎప్పుడైతే మరియా అని పిలిచిందో ఆ పిలిచిన యొక్క పిలుపు ఆవిడ గమనించేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గొర్రె పిల్ల కాపరి స్వరము విన్నట్టు. దేవునికి స్తోత్రం కలిగింది. యేసయ్య స్వరం ఎందనమాట. అప్పుడు ఏమంటుంది? ఇప్పుడు అంతకుముందు ఏముంది? తోటమాల అనుకుంది. ఇప్పుడు ఏమంటుంది? రబ్బూని అంటుంది, అంటే బోధకుడా అంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. నన్ను ముట్టుకొనవద్దు, అయితే నా సహోదరి ఎత్తుకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైనా వాని ఎత్తుకు ఎక్కుపోవచ్చున్నానని వారితో చెప్పమన్నాను. దేవునికి స్తోత్రం కలిగింది. 18లో మగ్దలైన మరియా వచ్చి నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేశాను. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. ఆ రీతిగా పునరుద్ధరణ యేసయ్య తిరిగి నీ పాపము నా పాపము నిమిత్తం శిలువలో మరణించిన యేసయ్య శిలువలో ఉండిపోలేదు. ఆ శిలువలో సమాధి పెట్టే సమాధిలో ఉండిపోలేదు. సమాధిలో నుంచి బయటకు వచ్చిన యేసయ్య ఈరోజు ఆయన మాటలో ఏమన్నా నిన్నేమన్నా పేరు పెట్టి పిలుస్తాడు, గౌరవంగా పిలుస్తున్నాడు, మర్యాదగా పిలుస్తున్నాడు. మీకు శుభము. దేనికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఈ యొక్క ఈస్టర్ పండుగ ఆ శుభ పర్వదినాన్న దేవుడు మీ అందరూ కూడా పునరుత్థాన శక్తి ప్రభావం కలుగు చేయను గాక. ఆమేన్. దేవుడు మనం దీవించి ఆశీర్వదించును గాక.